రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్కు దేశవ్యాప్తంగా నాయకత్వం వహించే సర్ సంచాలక్ డాక్టర్ మోహన్ జీ భగవత్ను లక్ష్యంగా చేసుకొని కొన్ని మీడియా సంస్థలు హడావుడి చేస్తున్నాయి. ఆయన ప్రకటనలకు వక్రభాష్యం చెబుతూ రోజంతా చర్చలు, డిబేట్లతో హోరెత్తించాయి. మోహన్ జీ అన్న మాటలు ఒకటైతే అపార్థాలు, పెడార్థాలు తీసేసి సంచలనం కోసం ఆరాటపడ్డారు. నాగపూర్ కేంద్రంగా ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మోహన్ జీ మాట్లాడారు. ఆ పుస్తకం జాతి నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమించే పింగ్లే గారి జీవితానికి సంబంధించినది. గత కాలంలో పింగ్లే గారికి సన్మానం జరిగినప్పుడు ఒక సంఘటనను మోహన్ జీ ఉదహరించారు. 75 సంవత్సరాలు నిండుతున్నాయి కాబట్టే వేరే సాలువ వేస్తే బాగుంటుంది అని పింగ్లే గారు చమత్కరించారని మోహన్ జీ తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలో మరాఠీ భాషలో ఆయన మాట్లాడిన మాటలు స్పష్టంగా ఉన్నాయి. 75 वर्ष त्यांची पूर्ण झाली. आम्ही सगळे वृंदावनला बैठकीत होतो. सगळे देशभरातले कार्यकर्ते होते आणि शेवटच्या त्या समारोपाच्या अगोदरच्या सत्रात शेषाद्रीजींनी म्हटलं, आज अपने मोरोपंत जी के 75 वर्ष पूरे हुए, इसके लिए उनको शाल, तर शाल पांघरली आणि मग म्हटलं थोडंसं बोला, तर ते म्हणे कशाला बोलायचं, नाही बोला, आग्रह झाला. ते उभे राहिले. उभे राहिल्यावर स्वाभाविक मोरोपंतांचं बोलणं जे कार्यकर्ते जरा हसऱ्या चेहऱ्याने पाहायचे. तर ते म्हणायचे की मेरी मुश्किल ये है कि मैं खड़ा होता तो लोग हंसने लगते, मैंने हंसने लायक कुछ बोला नहीं तो भी मेरे बोलने पर हंसते, क्योंकि मुझे लगता है लोग मुझे गंभीरता से नहीं ले रहे. मग पुढे ते असं म्हणाले, त्यांचे शब्द आहेत बरं, म्हणून उच्चारतो मैं जब मर जाऊंगा तब भी पहले लोग पत्थर मार के देखेंगे कि सचमुच मर गया. मग ते असं म्हणाले, 75 वर्ष का आपने किया, लेकिन मैं इसका अर्थ जानता हूँ. 75 वर्ष की शाल जब उड़ी जाती है तब उसका अर्थ ये होता है कि अब आपकी आयु हो गई, अब जरा बाजू हटो, हमको करने दो. म्हणजे त्यांच्या गौरवाकरता गौरवाचा भाव मनात घेऊन सगळं होतं. त्याच्यात तो गौरव आपल्याला चिकटू नये ह्याची ते स्वतःच काळजी घ्यायची. అయినప్పటికీ కమ్యూనిస్ట్, కాంగ్రెస్ ఓరియంటెడ్ ఉండే కొన్ని మీడియా సంస్థలు హడావుడి చేసేశాయి. రాజకీయాల్లో రిటైర్మెంట్ ఉండాలని మోహన్ జీ చెప్పినట్లుగా ప్రసారాలు చేసేశాయి. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ జీ భగవత్ డెడ్లైన్ ఇచ్చారని కథనాలు అల్లేశాయి. దీని మీద దేశవ్యాప్తంగా హడావుడి హోరెత్తించారు. రాజకీయానికి సంబంధించి ఒక పదం కూడా మోహన్ జీ మాట్లాడకపోయినా ఈ హడావుడి చేసి వదిలిపెట్టారు. దీని మీద ఆర్ఎస్ఎస్ స్పష్టమైన వివరణ ఇచ్చింది. రాజకీయాల్లో రిటైర్మెంట్ వయసుపై మోహన్ జీ భగవత్ మాట్లాడలేదని ఆ సంస్థ వివరణ ఇచ్చింది. ఆయన అన్నట్లుగా కొన్ని మీడియా సంస్థల్లో ప్రచారం జరుగుతోందని, అది కరెక్ట్ కాదని తెలిపింది. మరాఠీలో ఆయన చేసిన సంభాషణను అన్వయించుకోవడంలో మీడియాలో పొరపాటు జరిగినట్లు తెలిపింది. మోహన్ భాగవత్ వ్యాఖ్యల్లో ఎలాంటి రాజకీయ ప్రకటన లేదని ఆర్ఎస్ఎస్ స్పష్టం చేసింది. అయినప్పటికీ కొన్ని మీడియా సంస్థలు హడావుడి తగ్గకపోవడం విశేషం. ఉద్దేశపూర్వకంగా బురద చల్లాలి అని కాంగ్రెస్, కమ్యూనిస్టుల కుట్రలో ఈ మీడియా సంస్థలు భాగం పంచుకోవడం దురదృష్టకరం.